హాయ్ అండి. ఈరోజు మనం బీన్స్ మటన్ కీమా కర్రీ చేసుకుంటున్నాము. దానికి కావాల్సినవి కీమా, 3 స్మాల్ సైజ్ టొమాటోస్, 1 బిగ్ సైజ్ ఆనియన్, అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్, పచ్చిమిరపకాయ 1 అండ్ కరివేపాకు అన్నీ తరిగి పెట్టుకోవాలి. అండ్ బీన్స్ 1/4 కిలో తీసుకున్నామండి, కడిగి తరిగి పెట్టుకున్నది. అండ్ 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ పసుపు కొద్దిగా అండి. ముందుగా మనం బాణలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఫస్ట్ మనము ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్తో పాటు మనము పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుందామండి. ఒకేసారి ఫ్రై అయిపోతాయి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీకు కర్రీస్ బాగా రావాలంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటేనే అండి మీకు ఏ కర్రీ అయినా కానీ బాగా టేస్టీగా వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీని తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ మగ్గడం కోసం మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టొమాటోస్ త్వరగా మగ్గుతాయి. దీని తర్వాత మనం కీమా యాడ్ చేసుకుందాం. కీమా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా మగ్గపెట్టుకోవాలండి. ఇలా బాగా మగ్గపెట్టుకున్న తర్వాత మనం ముందుగా కొలత వేసి పెట్టుకున్నాం కదండి పౌడర్స్ అన్నీ, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మీరు జీరా పౌడర్ లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ముందుగానే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గబెట్టుకోవాలండి. ఎందుకంటే మసాలాలన్నీ దానికి కీమాకి తగలాలి కదండి, అందువల్ల. ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇది మీకు రసం రైస్లోకి చాలా బాగుంటుందండి. తర్వాత బీన్స్ యాడ్ చేసుకుందాము. బీన్స్ యాడ్ చేసుకుంటే అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలి. మీరు డ్రైగా చేసుకుంటే రసం రైస్లోకి చాలా బాగుంటుంది. అదే మీరు సెమీ గ్రేవీగా చేసుకున్నామంటే మీకు చపాతీ, పుల్కా, పూరీలోకి చాలా బాగుంటుందండి. నాకు సాల్ట్ తక్కువైందండి, అందువల్ల నేను కొంచెం యాడ్ చేసుకున్నాను ఇంతకుముందు. సో మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మగ్గబెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకొని ఇంకో 10 to 15 మినిట్స్ వరకు మూత పెట్టి బాగా మగ్గబెట్టుకుందాము.
ఇంకా కొంచెం ఉడకాలండి. సో ఇంకొక 5 మినిట్స్ మనం ఉడకబెట్టుకుందాము. చాలామందికి నాన్ వెజ్ జస్ట్ కొంచెం స్మెల్ ఉంటే తగిలితే చాలు అనుకున్న వాళ్ళకి ఇలా వెజిటేబుల్స్ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చండి. రెడీ అయిపోయిందండి. చూసారా, డ్రైగా వచ్చేసింది. మీరు వేడి వేడి రసమన్నంలోకి తిన్నా బాగుంటుంది అండ్ నార్మల్ రైస్లో కూడా బాగుంటుందండి.